ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తుంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవే పరమార్థంగా 10 ఏళ్లుగా విపిఆర్ ఫౌండేషన్ నడుపుతున్నట్టు వేమిరెడ్డి తెలిపారు. పేద వర్గాలకు వివిధ స్థాయిల్లో విద్య, మంచినీటి వసతి వంటి సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 150కి పైగా ఆర్ఓ ప్లాంట్లు నిర్మించామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది దివ్యాంగులను గుర్తించామని, అందుకే ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించామని తెలిపారు. మొత్తం 140 మంది లబ్ధిదారులకు ట్రై సైకిళ్లు అందిస్తున్నామన్నారు. ఇదే విధంగా జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు త్వరలోనే అందిస్తామన్నారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాల్లో పాలిటిక్స్ లో లేకుండా కూడా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి పేద విద్యార్థులు చదువు ఇవ్వాలా, చదువు ముఖ్యం అనే దీంతో స్టార్ట్ చేసాము. స్కూల్ నుంచి ఒక అవుట్ పేషెంట్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఈ ఆర్ఓ ప్లాంట్స్ విపిఆర్ ఫౌండేషన్ తరఫునే ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు ఇమ్మీడియట్ గా అవసరం వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదంటే అది ఉదయగిరి. సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్ గా కాదు, యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పినట్టు ఏ పార్టీ అని అటువంటి చూడకుండా విలేజెస్ లో సార్ మాకు అవసరం అన్న ఎన్ని విలేజ్లు అడిగితే అన్ని స్టార్ట్ చేసాం. ఆ తర్వాత పక్కన ఆత్మకూరు, కావాలని అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ దాదాపు ఈరోజు 150 ప్లాంట్లు పెట్టుంది. 150 ప్లాంట్లు ఇంక్లూడింగ్ కందుకూరు. ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత దాదాపు 20 దగ్గరలో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వికలాంగులు చాలా దగ్గరలో మాకు ఏదన్నా వసతి కల్పించారు అని అడిగారు. అది మనసులో పెట్టుకొని ఫస్ట్ కార్యక్రమం ఇది చెయ్యాలా మా ఫౌండేషన్ తరఫునని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం. కోవూరు కాన్స్టిట్యున్సీస్ దాదాపు 190 మంది వికలాంగులు ఇట్లే అంటే అక్కడ ముందు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఉదయగిరి. ఇప్పుడే ఉదయగిరి అంటే నాకు ఎందుకనో నా గుండెల్లోంచి నాకు ప్రేమ ఉదయగిరి అంటే. ఈరోజు పరిస్థితి కూడా మీ అదృష్టం, సురేష్ లాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం, అతను కూడా అనుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి అతను అనుమతితోటే ఈరోజు ఇది పెట్టడం. ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ లేనిదే కష్టం. సో ఫస్ట్ ఉదయగిరి మీదనే నేను ఇంట్రెస్ట్ చూపించింది, వెంటనే ఒప్పుకున్నాడు. చేస్తాము అన్నా, ఖచ్చితంగా మీరు మా కాన్స్టిట్యున్సీలను పెట్టిండి అని. సో అట్టే ఆత్మీయ సభ కూడా పెడితే అందరినీ కూడా కలిసినట్టు అవుద్దని ఈరోజు ఈ సైకిల్స్, ట్రై సైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు. సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యున్సీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వికలాంగులు ఎంతో మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ కందుకూరులో కూడా ఇదే రకంగా రేపు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నాం. అట్టా ఆత్మకూరు, ఆ తర్వాత కోవూరు, రూరల్, అన్ని కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీస్ అందరికి కూడా ఎంత ముందు ఉంటే అంతమందికి ఇది ఈ కార్యక్రమం చేపడతాము, చేస్తాము కూడా. ఒకటే, ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక. ఏదన్నా మనం మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది. ఈ రోజు నేను ఎంపీగా ఉండొచ్చు, కానీ రేపు ఇంకోటి రావచ్చు, అది దేవుడి దయ. కానీ
ఇటువంటి కార్యక్రమాలు మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి జీవితంలో. లాస్ట్ మిగిలేది ఇదే. సో ఆ ఆలోచనతోటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని నేను ముందుకు తీసుకుపోతుండేది మా ఫౌండేషన్ తరఫున.